సో హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం కంప్లీట్ డీటెయిల్స్ అనేవి తెలుసుకుందాం. మొత్తం 13 జిల్లాల పోస్టులకు సంబంధించి, అదేవిధంగా హారిజంటల్ రిజర్వేషన్ అనేది ఏ విధంగా అప్లై చేస్తారు, మహిళా రిజర్వేషన్ అనేది ఏ విధంగా అప్లై కావడం జరుగుతుంది, మొత్తంగా 13 జిల్లాల్లో రాష్ట్ర వైజ్ రిజర్వేషన్ల వారీగా క్యాస్ట్ల వారీగా ఎన్నెన్ని పోస్టులు ఏ క్యాస్ట్కి ఉన్నాయి, ఏ పోస్ట్కి ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు ఉన్నాయి, వీటన్నింటి గురించి కూడా క్లారిటీగా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. వీడియోని పూర్తిగా చూడండి. వీడియో లెంత్గా ఉంటుంది కానీ చాలా సమాచారంతో కూడుకుని ఉంటుంది. మొత్తం ఆంధ్రప్రదేశ్లో 13 జిల్లాలకు సంబంధించి రిజర్వేషన్ల వారీగా, రాష్ట్రాల వారీగా, క్యాస్ట్ వారీగా మొత్తంగా ఎన్ని పోస్టులు అనేవి ఖాళీలు ఉన్నాయి, హారిజంటల్ రిజర్వేషన్ అప్లై చేసేటప్పుడు ఏ విధంగా అప్లై చేయడం జరుగుతుంది, ఆ ప్రాసెస్ అనేది, ఆ ఎంపిక విధానం అనేది ఏ విధంగా ఉంటుంది, కంప్లీట్గా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి. 13 జిల్లాల డేటా కూడా మీకైతే కంప్లీట్గా తెలుస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు సింపుల్గా అర్థం కావడానికి ఫస్ట్ హారిజంటల్ రిజర్వేషన్ అంటే ఏమిటి, హారిజంటల్ రిజర్వేషన్లో ఎంపిక అనేది ఏ విధంగా జరుగుతుంది, ఈ పాయింట్ని క్లియర్ చేద్దాం. మనకి మొత్తం 13 జిల్లాలకు సంబంధించి కూడా జిల్లాల వారీగా ఖాళీల లిస్టులు అయితే వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. ఇవి అందరికీ తెలిసిందే. వీటిని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి కూడా వీడియోలో క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ అనంతపురం తీసుకున్నాను. అనంతపురం ఎస్జిడికి సంబంధించి ఇక్కడ 50 పోస్టులు అయితే ఉన్నాయి. అది మనకి గవర్నమెంట్ అదేవిధంగా లోకల్ బడీస్కి సంబంధించి, గవర్నమెంట్ లోకల్ బడీస్కి సంబంధించి మాత్రమే ఈ పోస్టులు. ఎస్జిడికి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అదేవిధంగా మీరు యాజ్ టీ స్కూల్ అసిస్టెంట్కి కూడా ఇదే విధంగా వర్తించడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూసినట్లయితే ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి, లోకల్ బడీస్ అదేవిధంగా గవర్నమెంట్ బడీస్కి సంబంధించి మొత్తంగా ఓసీ క్యాండిడేట్లకు సంబంధించి 22 పోస్టులు ఉన్నాయి. 22 పోస్టుల్లో 6 పోస్టులు అనేవి ఉమెన్స్కి ఉన్నాయి. మిగిలిన పోస్టులు అనేవి మెన్ అండ్ ఉమెన్ ఇద్దరికి కూడా ఎవరైతే మెరిట్లో ఉన్నారో వారికి ప్రాధాన్యం అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ బీసీఏ కోటాలో చూసినట్లయితే మొత్తంగా 3 పోస్టులు అనేవి ఉన్నాయి. ఇక్కడ ఉమెన్ రిజర్వేషన్ వచ్చేసరికి ఒక పోస్ట్కి అయితే ఉంది. మనకి గతంలో వర్టికల్ రిజర్వేషన్ అనేది అమలు చేసేవారు, కానీ ప్రస్తుతం హారిజంటల్ రిజర్వేషన్ అనేది అమలు చేయడం జరుగుతుంది. కాబట్టి మనకి గత రిజర్వేషన్కి ప్రస్తుత రిజర్వేషన్కి ఉమెన్ రిజర్వేషన్లో చాలా డిఫరెన్స్ అయితే చోటు చేసుకుంటుంది. దాని గురించి ప్రధానంగా ఇప్పుడు మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఓపెన్, లోకల్ అనే 2 పదాలు మీరు ఎక్కువగా వింటూ ఉంటారు. ఓపెన్ అంటే మొత్తం 13 జిల్లాల వాళ్ళు కూడా 20% పోస్టుల్లో పోటీ పడతారు. లోకల్ అంటే ఓన్లీ 80%, అది సొంత జిల్లా అభ్యర్థులు మాత్రమే పోటీ పడే అవకాశం అయితే ఉంటుంది. ఓకే, ఓపెన్కి లోకల్కి మీకు డిఫరెన్స్ అయితే తెలిసి ఉంటుంది. లోకల్ అంటే ఓన్లీ సొంత జిల్లా వాళ్ళు మాత్రమే ఆ పోస్టులకి పోటీ పడతారు. ఓపెన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ శ్రీకాకుళం, విజయనగరం, అనంతపురం అభ్యర్థులు వచ్చి కర్నూలులో నాన్ లోకల్లో పోటీ పడే పోస్టులకు సంబంధించి ఓపెన్ అని చెప్పేసి మనం పిలవచ్చు సింపుల్గా. ఓకే, ఇక్కడ మనం సింపుల్గా హారిజంటల్ రిజర్వేషన్ గురించి చూసినట్లయితే మొత్తంగా బీసీఏ కోటా తీసుకున్నాను. బీసీఏ రిజర్వేషన్లో మొత్తంగా 3 పోస్టులు ఉన్నాయి. ఒక పోస్ట్ అనేది ఉమెన్కి ఉంది. ముందుగా ఓసీ కోటా ఫిల్ అవుతుంది. ఓసీ కోటాలో అన్ని రిజర్వేషన్ వాళ్ళు కూడా జనరల్గా పోటీ పడే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ముందుగా ఓసీ కోటాలో ఉన్న పోస్టులు ఫిల్ అవుతాయి. ఓపెన్ 20%లో ఉన్న పోస్టులు ముందు ఫిల్ అయిపోయిన తర్వాత 80% కోటాలో ఉన్న ఓసీ కోటా పోస్టులు అయితే ఫిల్ అవుతాయి. తర్వాత రిజర్వేషన్లోకి వస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బీసీఏ తీసుకున్నాం. బీసీఏలో మొత్తంగా 3 పోస్టులు ఉన్నాయనుకుంటే ఆ 3 పోస్టుల్లో ఇక్కడ ఒక పోస్ట్ అనేది ఉమెన్కి ఉండేలా చూసుకోవాలి. హారిజంటల్ రిజర్వేషన్ ఏం చెప్తుందంటే మెరిట్ లిస్ట్ ప్రకారం చూసినప్పుడు ఇక్కడ బీసీఏ కోటాలో మొత్తం 3 పోస్టులు ఉన్నాయనుకున్నాం కదా. 3 పోస్టుల్లో ఫస్ట్ మెన్ ఉన్నాయిస్తారు, సెకండ్ మెన్ ఉన్నాయిస్తారు, తోడు కూడా మెన్ ఉంటే తోడుకున్న మెన్కి రాకుండా నెక్స్ట్ ఎవరైతే ఉమెన్ ఉంటారో వాళ్ళకి జాబ్ అనేది రావడం జరుగుతుంది. అలా కాకుండా మెరిట్ లిస్ట్లో ఫస్ట్ ఉమెన్ ఉండి, సెకండ్ మెన్ ఉండి, థర్డ్ ఉమెన్ ఉన్నట్లయితే ఆటోమేటిక్గా ఉమెన్ కోటా అనేది టాప్ 3లో ఫిల్ అయిపోయింది. కాబట్టి సెపరేట్గా ఉమెన్ కోటా అంటూ ఏమీ ఉండదు. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. మెరిట్ లిస్ట్లో మనకి ఫస్ట్ అభ్యర్థి మెన్ ఉన్నాడు అనుకుందాం, సెకండ్ అభ్యర్థి కూడా మెన్ బాయ్ ఉన్నాడు అనుకుందాం, థర్డ్ క్యాండిడేట్ వచ్చేసరికి ఉమెన్ ఉంది. ఇక్కడ చూసినట్లయితే 3 పోస్టుల్లో ఒక పోస్ట్కి ఉమెన్కి ఉండాలి. కాబట్టి ఇక్కడ టాప్ 3 అనేది సెలెక్ట్ చేసేస్తారు ఆటోమేటిక్గా. ఆ 3 పోస్టుల్లో ఆటోమేటిక్గా థర్డ్ పోస్ట్కి ఉమెన్ కోటా అనేది ఆటోమేటిక్గా ఫిల్ అయిపోద్ది. 100లో 33 పోస్టులు మహిళలు ఉండాలి. 100 పోస్టులకు సంబంధించి మెరిట్ లిస్ట్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా 100లో 33 మంది మహిళలు ఆటోమేటిక్గా ఫిల్ అయిపోతారు. అందువల్ల ఉమెన్ కోటా అనేది సెపరేట్గా ఉండదు. రిమైనింగ్ పోస్టులకి మెన్నా ఉమెనా చూడకుండా ఇక్కడ ఎవరైతే మెరిట్లో ఉన్నారో వాళ్ళని ప్రామాణికంగా చేసుకుంటారు. మెరిట్ లిస్ట్ ఈ రకంగా వచ్చినట్లయితే ఫస్ట్ ఉమెన్ ఉండి, సెకండ్ ఉమెన్ ఉండి, థర్డ్ కూడా ఉమెన్ ఉన్నట్లయితే ఇక్కడ 3 పోస్టులు ఆటోమేటిక్గా ఉమెన్ కోటా అనేది ఫిల్ అయిపోయింది. కాబట్టి ఇక్కడ మిగిలిన మెరిట్ క్యాండిడేట్స్కి ప్రాధాన్యత ఇస్తారు. ఓకే గైస్, మీకు అర్థమవుతుంది కదా. ఇదే హారిజంటల్ రిజర్వేషన్ యొక్క ప్రత్యేకత. ఎవరైతే మహిళలు ఉన్నారో గతంలో 33.13% అనేది సెపరేట్గా పొందేవారు. మహిళా రిజర్వేషన్ అనేది సెపరేట్గా ఉండేది. కానీ ఇప్పుడు ఎలా ఉంటుందంటే
ఒక 100 పోస్టుల్లో 33 పోస్టులు మహిళలు ఉండేలా చూసుకుంటారు. రిమైనింగ్ పోస్టులకి మెన్నా ఉమెన్నా వాళ్ళకి అనవసరం, మెరిట్ ప్రకారం ఎంపికైతే జరుగుతుంది. ఇది సమాంతర రిజర్వేషన్కి సంబంధించిన కంప్లీట్ సమాచారం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బీసీఏ కోటాలో 3 పోస్టులు ఫిల్ చేయాలి, దానిలో ఒక మహిళ ఉండేలా చూసుకోవాలి. మెరిట్ లిస్ట్లో ఫస్ట్ మెన్, సెకండ్ మెన్, థర్డ్ కూడా మెన్ నుండి, ఫోర్త్ కూడా మెన్ నుండి, ఫిఫ్త్ కూడా మెన్ నుండి, సిక్స్త్ కూడా మెన్ ఉన్నా ఇక్కడ టాప్ 2లో ఉన్న మెన్స్కి జాబ్ వస్తుంది. ఎవరైతే నెక్స్ట్ ఉన్న ఉమెన్ ఉన్నారో 7లో ఉన్నవ్వండి, 10లో ఉన్నవ్వండి వాళ్ళకి ఇక్కడ జాబ్ వస్తుంది. కానీ ప్రస్తుత డిఎస్సిలో మెన్స్తో పోల్చుకుంటే ఉమెన్స్ చాలా బాగా స్కోర్ చేస్తున్నారు. ఉమెన్ కోటా అనేది ఆటోమేటిక్గా ఫిల్ అయిపోద్ది. మహిళలు 100% పోస్టులకి ఎలిజిబుల్ అవుతారు. కానీ 100 పోస్టులు ఉదాహరణగా తీసుకున్నప్పుడు 33 మంది కంపల్సరీగా ఉమెన్స్ ఉండేలా చూసుకుంటారు. రిమైనింగ్ 33 తర్వాత మెన్ ఉన్నా ఉమెన్ ఉన్నా సంబంధం లేకుండా మెరిట్ ప్రకారం జాబ్కి అయితే ఎంపిక చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఓసీని తీసుకుందాం. ఓసీ కోటాలో 11 పోస్టులు ఉన్నాయి అనుకుందాం. ఓపెన్లో 3 పోస్టులు ఉన్నాయి, లోకల్లో 8 పోస్టులు ఉన్నాయి, మొత్తంగా 11 పోస్టులు. ఈ 11 పోస్టుల్లో ఉమెన్ రిజర్వేషన్ కింద వచ్చే 3 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ ఈ పోస్టులకు సంబంధించిన భర్తీ జరిగేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెరిట్ లిస్ట్ మనం ఊహించుకున్నట్లయితే మెరిట్ లిస్ట్లో ఫస్ట్ క్యాండిడేట్ మెన్ ఉన్నాడు, సెకండ్ క్యాండిడేట్ కూడా మెన్ ఉన్నాడు. మెరిట్ లిస్ట్ ప్రకారం థర్డ్ క్యాండిడేట్ ఉమెన్, ఫోర్త్ క్యాండిడేట్ మెన్, ఫిఫ్త్ క్యాండిడేట్ ఉమెన్, సిక్స్త్ క్యాండిడేట్ ఉమెన్, సెవెంత్ క్యాండిడేట్ మెన్, ఎయిత్ క్యాండిడేట్ మెన్, నైన్త్ క్యాండిడేట్ ఉమెన్, 10th క్యాండిడేట్ మెన్ నుండి, 11th క్యాండిడేట్ ఉమెన్ నుండి, 12th క్యాండిడేట్ ఉమెన్ ఉన్నారనుకుందాం. ఈ విధంగా ఒక మెరిట్ లిస్ట్ ఉంది. ఒక మెరిట్ లిస్ట్ ఉన్నప్పుడు ఇక్కడ ఫస్ట్ చూసినట్లయితే 11 పోస్టులు ఉన్నాయి కదా, ఈ 11 పోస్టులకు సంబంధించి 3 పోస్టుల్లో మహిళలు ఉండేలా చూసుకోవాలి. ఇక్కడ మెరిట్ లిస్ట్ తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా టాప్ 11లో ఆటోమేటిక్గా 3 మహిళలు వచ్చేస్తున్నారు కాబట్టి ఇక సెపరేట్ మహిళా రిజర్వేషన్ అంటూ ఏమీ ఉండదు. మెరిట్ లిస్ట్ ప్రకారం టాప్ 11 క్యాండిడేట్స్లో 3 మహిళలు ఆటోమేటిక్గా ఫిల్ అయిపోయారంటే ఇంకా సెపరేట్గా మహిళా రిజర్వేషన్ అంటే ఏం చూడరు, డైరెక్ట్గా మెరిట్ ప్రకారం తీసుకుంటారు. టాప్ 11 చూస్తారు, ఆ 11లో ఆటోమేటిక్గా 3 పోస్టులు ఉమెన్ కోటా ఫిల్ అయిపోయిందంటే ఇక ఆటోమేటిక్గా ఆ 11 క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. మెజారిటీ మనం చూసుకున్నట్లయితే ఎక్కువ మహిళలే ఉంటారు. టాప్ చూసుకున్నట్లయితే కంపల్సరీగా మహిళా కోటా అనేది ఆటోమేటిక్గా ఫిల్ అయిపోతూ ఉంటుంది. హారిజంటల్ రిజర్వేషన్లో మహిళా కోటా ప్రాధాన్యత తెలియచేయాలి కాబట్టి ఇంకొక ఉదాహరణ చూడండి. మెరిట్ లిస్ట్లో 1 to 10 అంటే టాప్ 10లో ఓన్లీ మెన్స్ మాత్రమే ఉన్నారనుకోండి, ఊహించుకోండి. ఓన్లీ 1 to 10లో మెన్స్ మాత్రమే ఉన్నారు. 11లో మెన్ ఉన్నాడు, 12th క్యాండిడేట్ ఉమెన్ ఉంది, 13th క్యాండిడేట్ మెన్, 14th క్యాండిడేట్ మెన్, 15th క్యాండిడేట్ ఉమెన్. ఇప్పుడు చూడండి, మొత్తంగా 11 పోస్టులని ఫిల్ చేయాలి. 11 పోస్టుల్లో 3 మహిళలు ఉండేలా చూసుకోవాలి. కానీ ఇక్కడ టాప్ 11 బాయ్స్ మాత్రమే వచ్చేసారనుకుంటే 12thలో మెరిట్ లిస్ట్ ప్రకారం ఉమెన్ ఉంది, 30thలో మెన్ ఉన్నాడు, మళ్ళీ 40thలో కూడా మెన్ ఉన్నాడు, 15thలో ఉమెన్ ఉంది, 16thలో కూడా ఉమెన్ ఉన్నప్పుడు రూల్ ప్రకారం చూస్తే ఇక్కడ 3 కంపల్సరీగా మహిళలు ఉండాలి కాబట్టి 12th ప్లేస్లో ఉన్న మహిళకి జాబ్ వస్తుంది, 15th ప్లేస్లో ఉన్న మహిళకి జాబ్ వస్తుంది, 16th ప్లేస్లో ఉన్న మహిళకు కూడా జాబ్ వస్తుంది. ఇక 1వ ప్లేస్ నుంచి 9th ప్లేస్ వరకు ఉన్న మెన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి కూడా జాబ్ వస్తుంది. మెరిట్ లిస్ట్ ప్రకారం ఇక్కడ 10th క్యాండిడేట్కి పోస్ట్ రాదు, 11th క్యాండిడేట్కి కూడా పోస్ట్ రాదు. 12th క్యాండిడేట్లో ఉన్న ఉమెన్కి ఎందుకు జాబ్ వస్తుందంటే అది మహిళా రిజర్వేషన్ ఎఫెక్ట్. ఓకే గైస్, మీకు అర్థమైంది కదా మహిళా రిజర్వేషన్ అనేది ఎలా పనిచేస్తుంది అనేది. మొత్తంగా 11 పోస్టులను తీసుకున్నప్పుడు ఏ రిజర్వేషన్ అయినా కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, ఓసీ అయినా, ఈడబ్ల్యూఎస్ అయినా, బీసీఏ అయినా, బీసీబీ అయినా, బీసీసీ అయినా, బీసీడీ అయినా, ఎవరైనా కానీ ఇక్కడ జనరల్ ఓపెన్ కోటా ఉన్న పోస్టులకి పోటీ పడే అవకాశం అయితే ఉంటుంది. ఓసీ కోటాలో ఉన్న పోస్టులు ఫిల్ అయిపోయిన తర్వాత రిజర్వేషన్లో చూస్తారు. మీ రిజర్వేషన్ ప్రకారం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బీసీడీ తీసుకుందాం. బీసీడీలో 7 పోస్టులు ఉన్నాయి. 7 పోస్టుల్లో ఒక పోస్టు మహిళకు ఉంది. అంటే ఇక్కడ ఏం చూడాలంటే ఈ బీసీడీ కోటా ఫిల్ చేస్తున్నప్పుడు ఓసీ కోటా కంప్లీట్ అయిపోయిన తర్వాత రిజర్వేషన్ కోటా స్టార్ట్ అవుతుంది కదా. రిజర్వేషన్ కోటాలో టాప్ 1లో మెన్, టాప్ 2లో మెన్, టాప్ 3లో ఉమెన్ ఉన్నప్పుడు 4లో ఉమెన్, 5లో ఉమెన్, 6లో మెన్, 7లో మెన్. ఇక్కడ చూసినట్లయితే ఉమెన్ కోటా అనేది ఆటోమేటిక్గా ఫిల్ అయిపోయింది. టాప్ 7 మెరిట్ లిస్ట్లో మనకి ఉమెన్ కోటా అనేది ఆటోమేటిక్గా ఫిల్ అయిపోయింది కాబట్టి ఇక్కడ టాప్ 7 బీసీడీ క్యాండిడేట్స్కి జాబ్ వస్తుంది. అలా కాకుండా మెరిట్ లిస్ట్లో టాప్ 1 to 6 మెన్స్ ఉండి టాప్ 7లో మహిళ ఉందంటే ఆటోమేటిక్గా ఇక్కడ కూడా మహిళా కోటా అనేది ఫిల్ అయిపోయింది కాబట్టి నో ప్రాబ్లం, టాప్ 7కి జాబ్ వస్తుంది. అలా కాకుండా మెరిట్ లిస్ట్ ప్రకారం బీసీడీకి సంబంధించి 1 to 10 టాప్ క్యాండిడేట్స్ మెన్స్ మాత్రమే ఉండి
11th ఉమెన్ ఉన్నట్లయితే మహిళా రిజర్వేషన్ కంపల్సరీగా ఒక పోస్ట్ తీయాలి కాబట్టి 11వ ప్లేస్లో ఉమెన్కి కంపల్సరీగా జాబ్ వస్తుంది. అదేవిధంగా 1 to 6 ప్లేస్లో ఉన్న మెన్స్కి జాబ్ వస్తుంది. 7 to 10 ప్లేస్లో మెన్స్ ఉన్నా కానీ రాదు. ఓకే గైస్, మీకు హారిజంటల్ రిజర్వేషన్కి సంబంధించి ఒక క్లారిటీ అయితే వచ్చి ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాను. నెక్స్ట్ మనకి మొత్తం 13 జిల్లాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో రిజర్వేషన్ల వారీగా రాష్ట్రాల వారీగా ఉన్న ఖాళీల వేకెన్సీస్ లిస్ట్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి, పోస్ట్ కేటగిరీ ప్రకారం ఏ విధంగా చూసుకోవాలి క్లారిటీగా మీకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కర్నూలు జిల్లాకు సంబంధించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీని ప్రకారం మిగిలిన అన్ని జిల్లాల పీడిఎఫ్లు కూడా రామ్ రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ గ్రూప్లో ఉంటాయి. అక్కడి నుంచి మీరు కంప్లీట్ వివరాలు అయితే తెలుసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, కర్నూలు పీడిఎఫ్ ఆన్ చేస్తే వేరియస్ మేనేజ్మెంట్స్ అని చెప్పేసి ఇక్కడ పోస్టులు ఇచ్చారు. అదేవిధంగా గవర్నమెంట్ బడీ, లోకల్ బడీస్కి సంబంధించి సెపరేట్గా ఇచ్చారు. గవర్నమెంట్ బడీస్, లోకల్ బడీస్కి సంబంధించిన పోస్టుల వివరాలు, అదేవిధంగా మున్సిపల్ మేనేజ్మెంట్కి సంబంధించిన పోస్టుల వివరాలు సెపరేట్గా ఇచ్చారు. అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి కూడా సెపరేట్గా పోస్టుల వివరాలు ఇచ్చారు. దీంతో పాటుగా ఆశ్రమ్ స్కూల్స్ అని చెప్పేసి కూడా ఉన్నాయి. దానికి సంబంధించిన పీడిఎఫ్ కూడా వెబ్సైట్లో ఉంది. దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. మెయిన్గా మనం మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపల్ మేనేజ్మెంట్, లోకల్ బడీస్, అదేవిధంగా గవర్నమెంట్ బడీస్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ మొత్తంగా పీడిఎఫ్లు ఈ విధంగా ప్రతి జిల్లాకు సంబంధించి సెపరేట్గా పీడిఎఫ్ అయితే ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ మనం చూసినట్లయితే గవర్నమెంట్ బడీ, లోకల్ బడీస్కి సంబంధించి మీరు ఆల్రెడీ డిఎస్సికి సంబంధించి అప్లై చేసేటప్పుడే గవర్నమెంట్ బడీ ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్ మున్సిపల్, థర్డ్ ప్రిఫరెన్స్ మున్సిపల్ కార్పొరేషన్, ఈ విధంగా ఆల్రెడీ పోస్ట్ ప్రిఫరెన్స్ కూడా సెట్ చేసుకుని ఉంటారు. దాని ప్రకారం అయితే ఎంపిక చేయడం జరుగుతుంది ప్రస్తుతం. ఇప్పుడు మనకి వేరియస్ మేనేజ్మెంట్స్ అని చెప్పేసి ఉంది కదా, దీనిలోకి అన్ని పోస్టులు కూడా రావడం జరుగుతాయి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ చూసినట్లయితే లోకల్ అని ఉంది కదా. లోకల్ అంటే ఓన్లీ సొంత జిల్లా వాళ్ళు మాత్రమే ఈ లోకల్లో ఉన్న 80% పోస్టులకి ఎలిజిబుల్ అవుతారు. ఓకే, సొంత జిల్లా వాళ్ళు మాత్రమే ఈ 80% లోకల్ పోస్టులకి ఎలిజిబుల్ అవుతారు. మరి ఇక్కడ స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి ఇంగ్లీష్లో ఓపెన్ అని ఉంది కదా, ఈ ఓపెన్కి సంబంధించి మనం చూసినట్లయితే 20%కి సంబంధించి పక్క జిల్లా వాళ్ళు కూడా ఇక్కడ పోటీ పడే అవకాశం అయితే ఉంటుంది. సొంత జిల్లా వాళ్ళతో పాటుగా పక్క జిల్లా వాళ్ళు 20%లో పోస్టులకి రిజర్వేషన్, ఓపెన్లో ఉన్న రిజర్వేషన్ కూడా అప్లై అవుతుంది. ఓకే, ఓపెన్లో ఉన్న రిజర్వేషన్ పోస్టులకు కూడా పక్క జిల్లా వాళ్ళు పోటీ పడతారు. అదే సొంత జిల్లా వాళ్ళు అయితే ఇక్కడ 25+8 ఓసీ క్యాండిడేట్లకి స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్కి సంబంధించి 25+8 పోస్టులు ఉన్నాయి. అదే బీసీఏ అయితే 5+1 బీసీఏ క్యాండిడేట్లకి పోస్టులు ఉన్నాయి. ఓసీ కోటాల పోస్టులకి అన్ని రిజర్వేషన్ల వాళ్ళు కూడా ఎలిజిబుల్. అదేవిధంగా రిజర్వేషన్ కేటగిరీ ఓన్లీ ఆ రిజర్వేషన్ అభ్యర్థులు మాత్రమే పోటీ పడతారు. లోకల్ అంటే సొంత జిల్లా అభ్యర్థులు మాత్రమే, ఓపెన్ అంటే పక్క జిల్లా వాళ్ళు కూడా పోటీకి వస్తారు. ఇక్కడ చూడండి, బీసీబీకి సంబంధించి 7+1 ఉన్నాయి స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్. బీసీసీకి సంబంధించి ఒక పోస్ట్ ఉంది. బీసీడీకి సంబంధించి 4+1, బీసీఈకి సంబంధించి 3, SC1 అని చెప్పేసి కేటగిరీకి 2 పోస్టులు, SC2 కేటగిరీకి సంబంధించి 3+1 పోస్టులు, SC గ్రూప్ 3 కేటగిరీకి సంబంధించి 6+1, 6+1, ST కేటగిరీకి సంబంధించి 4+1, ఈడబ్ల్యూఎస్కి సంబంధించి 6+1. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కోట ఇక్కడ చూపించలేదు, కానీ పోస్టులు అయితే ఉన్నాయి. దానికి సంబంధించి మనకి సెపరేట్గా ఉంది. దానికి సంబంధించి కూడా మాట్లాడదాం. వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కోట సెపరేట్గా ఇచ్చారు, అవి ఇంకా డివైడ్ చేయలేదు, పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్కి సంబంధించి ఏ విధంగా చెక్ చేస్తారో మిగిలిన అన్ని పోస్టులకు సంబంధించి కూడా అదే విధంగా చెక్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ తెలుగు చూడండి. స్కూల్ అసిస్టెంట్ తెలుగుకి సంబంధించి చూసినప్పుడు ఇక్కడ లోకల్, ఓపెన్ 2 కూడా ఉంటాయి. సొంత జిల్లా అభ్యర్థి లోకల్, ఓపెన్ 2 పోస్టులు కూడా ఎలిజిబుల్ అవుతాడు. అదే ఎవరైనా నాన్ లోకల్ కింద పక్క జిల్లా వాళ్ళు పోటీ పడితే ఓన్లీ ఓపెన్ కోటాలో ఉన్న పోస్టులకి మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. అదే లోకల్ క్యాండిడేట్ అయితే లోకల్లో ఉన్న పోస్టులకి, ఓపెన్లో ఉన్న పోస్టులకి రెండింటికి కూడా ఎలిజిబుల్ అవుతాడు. ఇక్కడ మీరు క్లారిటీగా చెక్ చేసుకోవచ్చు. స్కూల్ అసిస్టెంట్ తెలుగు సబ్జెక్టుకి సంబంధించి ఏ రిజర్వేషన్కి ఎన్ని పోస్టులు ఉన్నాయనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఓసీకి సంబంధించి మనం చూసినట్లయితే 25+7 సొంత జిల్లా అభ్యర్థులు పోటీ పడే పోస్టులు ఇవి ఓసీ అభ్యర్థులకు సంబంధించి. ఓసీ కోటా ఫిల్ అయిన తర్వాత మాత్రమే రిజర్వేషన్ కోటాలు అనేవి స్టార్ట్ అవుతాయి. కాబట్టి స్కూల్ అసిస్టెంట్ తెలుగుకి సంబంధించి ఇక్కడ ఓపెన్లో ఉన్న, అదేవిధంగా లోకల్లో ఉన్న 25+7 ఓసీ కోటా పోస్టులు ఫిల్ అయిన తర్వాత రిజర్వేషన్ కోటాల్లో ఎవరైతే వాళ్ళ మార్కుల ప్రకారం రిజర్వేషన్లో టాప్ పర్ఫామ్ చేశారో వాళ్ళైతే
జాబ్కి సెలెక్ట్ కావడం జరుగుతుంది. ఈ విధంగా కంప్లీట్గా చెక్ చేసుకోవచ్చు. ఏ పోస్ట్ అయినా కానివ్వండి, స్కూల్ అసిస్టెంట్ ఉర్దూ అయినా, స్కూల్ అసిస్టెంట్ సైన్స్ అయినా, స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ అయినా, స్కూల్ అసిస్టెంట్ హిందీ అయినా, స్కూల్ అసిస్టెంట్ కన్నడ అయినా, ఎస్జిటి ఉర్దూ మీడియం అయినా, ఎస్జిటి తెలుగు మీడియం అయినా, మీడియం ఏదైనా కానివ్వండి, ఇదే విధంగా చెక్ చేసుకోవచ్చు మీరు. ఇక్కడ చూడండి 3+1 ఎస్టీకి సంబంధించి ఉన్నాయి. స్కూల్ అసిస్టెంట్ తెలుగు 5+1 ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో ఉన్నాయి. ఎవరికి? స్కూల్ అసిస్టెంట్ తెలుగుకి సంబంధించి. ఈ విధంగా కంప్లీట్గా చెక్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్జిటి కూడా మీకు చూపిస్తాను. ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి కర్నూలు చూసినట్లయితే ఇక్కడ మనకి ఎస్జిటిలో లోకల్ అని చెప్పేసి ఉంది కదా, లోకల్ 80% పోస్టులకి ఓన్లీ కర్నూలు అభ్యర్థులు మాత్రమే ఎలిజిబుల్. కర్నూలులో ఏదైతే ఓపెన్ కోటా ఎస్జిటి చూపిస్తున్నారో లోకల్ 80% పోస్టులకి కర్నూలు అభ్యర్థులు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. ఇక ఓపెన్లో ఉన్న ఎస్జిటి పోస్టులకు సంబంధించి రిజర్వేషన్లతో సహా పక్క జిల్లా వాళ్ళు కూడా పోటీకి వస్తారు. ఓకే, ఇక్కడ చూడండి ఓపెన్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఈ ఓపెన్ కోటాకి సంబంధించి ఎస్జిటికి ఈ 20% పోస్టులకి శ్రీకాకుళం రావచ్చు, విజయనగరం రావచ్చు, అనంతపురం రావచ్చు, పక్క జిల్లా వాళ్ళు ఎవరైనా కానీ ఈ ఓపెన్లో ఉన్న 20% పోస్టుల్లో ఖచ్చితంగా కాంపిటీషన్ అయితే వస్తారు. ఇక్కడ 22 పోస్టులకు సంబంధించి మనం చూసినట్లయితే బీసీఏ, 35 పోస్టులు చూసినట్లయితే బీసీబీ, 4 పోస్టులు బీసీసీ, 24 పోస్టులు బీసీడీ, 14 పోస్టులు బీసీఈ, 3 పోస్టులు ఎస్సీ గ్రూప్ 1, 20 పోస్టులు ఎస్సీ గ్రూప్ 2, 26 పోస్టులు ఎస్సీ గ్రూప్ 3, 19 పోస్టులు ఎస్టీ, 33 పోస్టులు ఈడబ్ల్యూఎస్. ఈ విధంగా చూసుకోవాలి. పక్క జిల్లా వాళ్ళు ఓపెన్లో ఉన్న రిజర్వేషన్లలో పోటీ పడతారు. నెక్స్ట్ ఇక్కడ కర్నూలు సొంత జిల్లా అభ్యర్థి అయితే ఇక్కడ చూడండి మొత్తంగా ఓపెన్లో ఉన్న పోస్టులకి అదేవిధంగా లోకల్లో ఉన్న పోస్టులకి రెండింటికి కూడా ఎలిజిబుల్ అవుతాడు. 93+24, 53+14, 13+3 ఎస్సీ గ్రూప్ 1, 88+20 ఎస్సీ గ్రూప్ 2, 99+26 ఎస్సీ గ్రూప్ 3, 80+19 ఎస్టీ, 135+33 ఈడబ్ల్యూఎస్. ఈ విధంగా మీరు పైన మీకు ఇక్కడ రిజర్వేషన్ కనిపిస్తుంది కదా, ఇప్పటివరకు ఏ విధంగా చెక్ చేసామో అదే విధంగా చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే గైస్, ఈ ఓపెన్ కోటాకి సంబంధించి అదేవిధంగా లోకల్ కోటాకి సంబంధించి మీకు క్లారిటీ అయితే వచ్చి ఉంటుంది. ముందుగా ఓపెన్ కోటానే ఫిల్ అయిపోతుంది, ఎందుకంటే టాప్ మెరిట్ క్యాండిడేట్స్ ఆటోమేటిక్గా ఓపెన్లో సెలెక్ట్ అయిపోతారు కాబట్టి అక్కడ ఓపెన్ కోటా ఫిల్ అయిన తర్వాత ఆటోమేటిక్గా రిజర్వేషన్ లోకల్ కోటా అనేది స్టార్ట్ అవుతుంది. దాంట్లో కూడా ఓసీ కోటాలో ఉన్న పోస్టులు ఫస్ట్ ఫిల్ అయిపోతాయి. ఓసీ కోటాలో ఉన్న పోస్టులు ఫిల్ అయిపోయిన తర్వాత అప్పుడు రిజర్వేషన్లో ఎవరైతే టాప్లో ఉన్నారో వాళ్ళు సెలెక్ట్ అవుతారు. దానిలో కూడా 1/3 ఇక్కడ మనకి 33% మహిళా రిజర్వేషన్ అయితే ఉంది కాబట్టి 10 పోస్టుల్లో 3 పోస్టుల్లో మహిళలు ఉండే విధంగా చూసుకుంటారు. ఈ విధంగా కంప్లీట్గా మీరు అన్ని లిస్టులు కూడా చెక్ చేసుకోవచ్చు. కర్నూలు జిల్లాకు సంబంధించిన లోకల్ బడీస్ అదేవిధంగా గవర్నమెంట్ బడీస్ సెపరేట్గా పోస్టుల వివరాలు మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. అదేవిధంగా కర్నూలు జిల్లాకు సంబంధించి మున్సిపల్ మేనేజ్మెంట్కి సంబంధించిన ఖాళీల వివరాలను కూడా మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ అసిస్టెంట్ హిందీ తీసుకున్నట్లయితే మున్సిపల్ మేనేజ్మెంట్కి సంబంధించి ఇక్కడ ఒక పోస్ట్ చూడండి ఎస్సీ గ్రూప్ 1లో ఉంది. ఈ విధంగా చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎస్జిటి చూసినట్లయితే 7+3 ఈ పోస్టులు అనేవి ఓసీ కోటాలో ఉన్నాయి. ఇక రిజర్వేషన్ల వారీగా చూసుకున్నట్లయితే 1+1 బీసీబీ కోటాకి ఉంది. నెక్స్ట్ 2+0 బీసీఏకి, 2 పోస్టులు బీసీడీకి, 1 పోస్టు బీసీఈకి, ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి. ఈ విధంగా మీరు చెక్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి మనం చూసినట్లయితే మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి కర్నూలు జిల్లాకు సంబంధించి ఎన్ని పోస్టులు ఉన్నాయనే వివరాలు మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి. స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజ్ తెలుగుకి సంబంధించి మనం చూసినట్లయితే 1 పోస్ట్ ఇక్కడ ఎస్సీ గ్రూప్ 1లో ఉంది. నెక్స్ట్ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్కి సంబంధించి మనం చూసినట్లయితే స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్కి సంబంధించి 1 పోస్ట్ అనేది ఓసీ కోటాలో ఉంది. నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 1కి సంబంధించి 1 పోస్ట్ ఉంది. ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి చూసినప్పుడు లోకల్ ఓపెన్ కోటాతో కలిపి మనం చూద్దాం. 12 పోస్టులు +3 పోస్టులు
ఓసీ జనరల్ కోటాలో ఉన్నాయి. బీసీఏకి సంబంధించి 3 పోస్టులు ఉన్నాయి. బీసీబీకి సంబంధించి 3 పోస్టులు ఉన్నాయి. బీసీసీకి సంబంధించి 1 పోస్ట్ ఉంది. బీసీడీకి సంబంధించి 2+1 3 పోస్టులు ఉన్నాయి. బీసీఈకి సంబంధించి 1+1 2 పోస్టులు ఉన్నాయి. ఎస్సీ గ్రూప్ 1కి 0, ఎస్సీ గ్రూప్ టీకి 2 పోస్టులు ఉన్నాయి. ఎస్సీ గ్రూప్ 3కి వచ్చేసరికి 2 పోస్టులు +1 2+1 3. ఎస్టీకి సంబంధించి 2+0 2 పోస్టులు ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ కోటాలో 4 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ ఓపెన్లో ఉన్న పోస్టులకి పక్క జిల్లా వాళ్ళు కూడా రిజర్వేషన్లోకి సహితం పోటీకి వస్తారు. సొంత జిల్లా వాళ్ళు 100% పోస్టులకి ఎలిజిబుల్. లోకల్లో ఉన్న 80+, నాన్ లోకల్లో ఉన్న 20, ఆ రెండింటికి కూడా ఆ లోకల్ అభ్యర్థి ఎలిజిబుల్ అవుతాడు. ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ్ స్కూల్స్ ఉన్నాయి, గురుకులాస్ ఉన్నాయి. ఈ విధంగా రకరకాల పోస్టులు అయితే ఉన్నాయి. ఆ పోస్టులకు సంబంధించి కూడా మనకి ఇక్కడ వెబ్సైట్లో పీడిఎఫ్లు అనేవి అందుబాటులో ఉన్నాయి. మీరు చెక్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మీకు చూపించడానికి ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ్ స్కూల్స్ ఓపెన్ చేస్తున్నాను. ఆశ్రమ్ స్కూల్స్కి సంబంధించి మనం చూసినట్లయితే ఈ పోస్టులకు సంబంధించి మొత్తంగా ఎక్కడెక్కడ పోస్టులు ఖాళీగా ఉన్నాయి, ఏంది కథ అని చెక్ చేసుకోవచ్చు. మీరు లోకల్ బడీస్, అదేవిధంగా గవర్నమెంట్ బడీస్, జెడ్పీపీ, ఎంపీపీ, మున్సిపల్ స్కూల్స్, మున్సిపల్ కార్పొరేషన్తో పాటుగా ఆశ్రమ్ స్కూల్స్, మిగిలిన ఏ పోస్టులు అయితే ఉన్నాయో వాటికి కూడా ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. ఓకే, ఆశ్రమ్ స్కూల్స్లో ఎక్కడెక్కడ పోస్టులు ఖాళీగా ఉన్నాయి, ఏంది కథ అనేది కూడా మనకి పీడిఎఫ్ వెబ్సైట్లో అందుబాటులో ఉంది. ఇక్కడి నుంచి కూడా మీరు చెక్ చేయొచ్చు. నెక్స్ట్ మనం 13 జిల్లాలకు సంబంధించిన సింపుల్గా పోస్టుల వివరాల గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కృష్ణా జిల్లాకు సంబంధించి మనం చూసినప్పుడు ఇక్కడ వేరియస్ మేనేజ్మెంట్స్కి సంబంధించిన పోస్టుల వివరాలు మొత్తంగా మీకు ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను చూడండి. 164+37 ఎస్జీడీకి సంబంధించి మనం చూసినప్పుడు ఓసీ కోటాలో ఉన్న పోస్టులు. నెక్స్ట్ బయోలాజికల్ సైన్స్కి సంబంధించి మనం చూద్దాం. లోకల్ అంటే సొంత జిల్లా వాళ్ళు మాత్రమే ఉంటారు. ఓపెన్ అంటే సొంత జిల్లాతో పాటుగా పక్క జిల్లా వాళ్ళు ఓపెన్లోకి పోటీకి వస్తారు. ఇక్కడ 7+2 అనేవి ఎస్టీ కోటాలో ఉన్నాయి. బయోలాజికల్ సైన్స్కి సంబంధించి 3+1 పోస్టులు అనేవి ఎస్సీ గ్రూప్ 1కు ఉన్నాయి. అది ఎస్జీడీ సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి. ఈడబ్ల్యూఎస్ పోస్టులు అనేవి 41+10 ఎస్జీడీ సెకండరీ గ్రేడ్ టీచర్కి ఉన్నాయి. ఈ విధంగా మీరు క్లారిటీగా చెక్ చేసుకోవచ్చు. లోకల్, నాన్ లోకల్. లోకల్ అంటే సొంత జిల్లా వాళ్ళు మాత్రమే, ఓపెన్ అంటే పక్క జిల్లా వాళ్ళు. కృష్ణా వాళ్ళు అయితే కంప్లీట్గా లోకల్ ప్లస్ నాన్ లోకల్ పోస్టులు కూడా ఎలిజిబుల్. విజయనగరం అభ్యర్థులు వచ్చి ఇక్కడ కృష్ణాలో పోటీ పడ్డారంటే 20% నాన్ లోకల్లోకి వస్తారు. మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించిన కృష్ణా పోస్టుల వివరాలు చూడొచ్చు. మున్సిపల్ మేనేజ్మెంట్కి సంబంధించిన పోస్టుల వివరాలు కూడా చూడొచ్చు. నెక్స్ట్ గుంటూరు జిల్లాకు సంబంధించి చూసినట్లయితే గుంటూరు జిల్లాకు సంబంధించి వేరియస్ మేనేజ్మెంట్స్కి సంబంధించిన పోస్టుల వివరాలన్నీ కూడా మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి, చెక్ చేయండి. తర్వాత మనకి గవర్నమెంట్ బడీ, లోకల్ బడీస్కి సంబంధించిన పోస్టుల వివరాలు మీరు ఇక్కడ స్క్రీన్ మీద చెక్ చేయొచ్చు, కృష్ణా జిల్లాకు సంబంధించివి. నెక్స్ట్ కృష్ణా జిల్లాకు సంబంధించి మున్సిపల్ మేనేజ్మెంట్కి సంబంధించిన పోస్టుల వివరాలు స్క్రీన్ మీద చెక్ చేయండి. నెక్స్ట్ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి కూడా పోస్టుల వివరాలు అనేవి ఇక్కడ మీరు స్క్రీన్ మీద చెక్ చేయొచ్చు. 1+1 బీసీఈ కోటాలో ఉన్నాయి. ఈ విధంగా చెక్ చేసుకోండి. 14+3 ఓసీ కోటాలో ఉన్నాయి. నెక్స్ట్ వేరే జిల్లా చూద్దాం. ప్రకాశం డిస్ట్రిక్ట్కి సంబంధించి మనం చూసినట్లయితే ప్రకాశం జిల్లాలో వేరియస్ మేనేజ్మెంట్స్కి సంబంధించిన పోస్టుల వివరాలు అనేవి ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. నెక్స్ట్ ప్రకాశం జిల్లాకు సంబంధించి గవర్నమెంట్ బడి, లోకల్ బడి స్కూల్స్కి సంబంధించి సెపరేట్గా పోస్టుల వివరాలు. నెక్స్ట్ ప్రకాశం జిల్లాకు సంబంధించి మున్సిపల్ మేనేజ్మెంట్కి సంబంధించిన పోస్టుల వివరాలు. ఇక్కడ ఎస్ఏ మ్యాథ్స్ ఓసీ కోటాలో ఒక పోస్ట్. నెక్స్ట్ ప్రకాశం డిస్ట్రిక్ట్కి సంబంధించి మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించిన పోస్టుల వివరాలు కూడా ఇక్కడ సెపరేట్గా ఉన్నాయి కాబట్టి ఇక్కడి నుంచి మీరు చెక్ చేయొచ్చు. నెక్స్ట్ నెల్లూరు జిల్లాకు సంబంధించి చూసినట్లయితే నెల్లూరు జిల్లాకు సంబంధించి వేరియస్ మేనేజ్మెంట్స్కి సంబంధించిన పోస్టుల వివరాలు అయితే మీరు ఇక్కడ చెక్ చేయండి. నెక్స్ట్ మనకి నెల్లూరు జిల్లాకు సంబంధించి గవర్నమెంట్ బడీస్, లోకల్ బడీస్ స్కూల్స్కి సంబంధించిన పోస్టుల వివరాలను అయితే మీరు ఇక్కడ స్క్రీన్ మీద చెక్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ హిందీ చూసుకున్నట్లయితే లోకల్ ఓపెన్ 5 పోస్టులు ఉన్నాయి ఓసీ వాళ్ళకి. స్కూల్ అసిస్టెంట్ హిందీ. నెక్స్ట్ 1+1 బీసీఏ వాళ్ళకి 2 పోస్టులు ఉన్నాయి.
స్కూల్ అసిస్టెంట్ హిందీ ఇలా చూసుకోవాలి. నెక్స్ట్ మున్సిపల్ మేనేజ్మెంట్కి సంబంధించి నెల్లూరు జిల్లాకు సంబంధించి పోస్టుల వివరాలు, మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి నెల్లూరు జిల్లాకు సంబంధించిన పోస్టుల వివరాలు అనేవి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నాయి, మీరు చెక్ చేయండి. నెక్స్ట్ మనకి చిత్తూరు జిల్లాకు సంబంధించి వేరియస్ మేనేజ్మెంట్స్కి సంబంధించిన పోస్టుల వివరాలు అనేవి ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. చిత్తూరు డిస్ట్రిక్ట్ ఇక్కడ కంప్లీట్గా మీరు చూసుకోండి. ఏ పోస్ట్కి సంబంధించి మీరు చెక్ చేయాలంటే ఆ పోస్ట్ ఎదురుగుండా మీకు రిజర్వేషన్ అనేది పైన కనిపిస్తుంది. ఏ కాలం ఎదురుగుండా ఆ కాలం మీరు చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఇది కంప్లీట్గా చిత్తూరు జిల్లాకు సంబంధించిన పోస్టుల వివరాలు మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి 281 పోస్టులు ఉన్నాయి లోకల్కి. ఓపెన్ కోటాలో వచ్చేసరికి 68 పోస్టులు ఉన్నాయి. ఓకే, ఓపెన్ కోటా అంటే మొత్తంగా రిజర్వేషన్లో కూడా పక్క జిల్లా వాళ్ళు కూడా పోటీకి వస్తారు, ఆ సొంత జిల్లా వాళ్ళు కూడా పోటీలో ఉంటారు. ఎవరికైతే ఎక్కువ మార్కులు వస్తాయో మెరిట్ ప్రకారం ఫస్ట్ ఓపెన్ కోటాలో ఉన్న 20% ఫిల్ అయిపోద్ది, తర్వాత లోకల్లో ఉన్న 80% పోస్టులు ఫిల్ చేస్తారు. నెక్స్ట్ ఇక్కడ మీరు కంప్లీట్గా చెక్ చేసుకోండి. గవర్నమెంట్ బడీస్ అదేవిధంగా లోకల్ బడీ స్కూల్స్కి సంబంధించిన పోస్టుల వివరాలు కూడా మీకు ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను. నెక్స్ట్ మున్సిపల్ మేనేజ్మెంట్కి సంబంధించిన చిత్తూరు పోస్టుల వివరాలు అయితే స్క్రీన్ మీద ఉన్నాయి. మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించిన చిత్తూరు పోస్టుల వివరాలు అయితే స్క్రీన్ మీద ఉన్నాయి. నెక్స్ట్ వేరే జిల్లాకు సంబంధించి నెక్స్ట్ మనకి కడప జిల్లాకు సంబంధించి వేరియస్ మేనేజ్మెంట్స్కి సంబంధించిన పోస్టుల వివరాలు ఇక్కడ కంప్లీట్గా మీరు స్క్రీన్ మీద అబ్జర్వ్ చేయండి. ఓకే, ఎస్జిటి 83+, ఓసీకి సంబంధించి 83+20 రిజర్వేషన్ల వారీగా కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఏ రిజర్వేషన్లు ఎన్ని ఉన్నాయనేది. హిందీ స్కూల్ అసిస్టెంట్ హిందీకి 6+1 7 పోస్టులు ఓసీలో ఉన్నాయి. అంటే ఓసీ అంటే అందరూ కూడా పోటీ పడతారు, జనరల్ కోటా ఏ రిజర్వేషన్ వల్లైనా పోటీ పడే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 3లో 14+5 ఎస్జిటి పోస్టులు. నెక్స్ట్ గవర్నమెంట్ బడీస్ లోకల్ బడీస్ కడప జిల్లాకు సంబంధించిన వివరాలు అనేవి ఇక్కడ మనకి స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. నెక్స్ట్ మనకి కడప డిస్ట్రిక్ట్కి సంబంధించి కడప జిల్లాలో మున్సిపల్ మేనేజ్మెంట్కి సంబంధించిన సెపరేట్గా పోస్టుల వివరాలని ఇక్కడ చెక్ చేయొచ్చు. నెక్స్ట్ మున్సిపల్ కార్పొరేషన్ మేనేజ్మెంట్కి సంబంధించి కూడా కడప జిల్లా పోస్టుల వివరాలు అనేవి స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. మీరు ఆల్రెడీ డిఎస్సికి సంబంధించి అప్లై చేసేటప్పుడే పెట్టేశారు ఆల్రెడీ. ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్, థర్డ్ ప్రిఫరెన్స్, ఫోర్త్ ప్రిఫరెన్స్ అని చెప్పేసి. అనంతపురం జిల్లాకు సంబంధించి మనం చూసినట్లయితే వేరియస్ మేనేజ్మెంట్స్కి సంబంధించిన పోస్టుల వివరాలు అనేవి ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. మొత్తంగా కంప్లీట్గా చెక్ చేయండి. ఇవి అనంతపురం జిల్లాకు సంబంధించిన పోస్టుల వివరాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బయోలాజికల్ సైన్స్కి సంబంధించి మనం చూసినట్లయితే లోకల్ ప్లస్ నాన్ లోకల్లో కలిపి 24+8 ఓసీ కోటాలో పోస్టులు అయితే ఉన్నాయి. లోకల్ ప్లస్ ఓపెన్ అంటే 20% పోస్టులకి రిజర్వేషన్లో కూడా పక్క జిల్లా వాళ్ళు రావచ్చు, పోటీ పడవచ్చు. ఎస్సీ గ్రూప్ 2కి 4+1 పోస్టులు, 5 పోస్టులు అనేవి బీసీడీకి ఉన్నాయి బయోలాజికల్ సైన్స్. నెక్స్ట్ అనంతపురం డిస్ట్రిక్ట్కి సంబంధించి అనంతపురం జిల్లాలో లోకల్ బడీస్ అదేవిధంగా గవర్నమెంట్ బడీ స్కూల్ వివరాలు. నెక్స్ట్ మున్సిపల్ మేనేజ్మెంట్కి సంబంధించిన పోస్టుల వివరాలు. అనంతపురం జిల్లాకు సంబంధించి మున్సిపల్ కార్పొరేషన్ మేనేజ్మెంట్కి సంబంధించిన పోస్టుల వివరాలు అనేవి ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నాయి, మీరైతే చెక్ చేయొచ్చు. మనకి నెక్స్ట్ వేరే జిల్లాకు సంబంధించి చూసినట్లయితే శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి వేరియస్ మేనేజ్మెంట్స్కి సంబంధించిన పోస్టుల వివరాలు అనేవి ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. ఓకే, దీనిలో అన్ని కేటగిరీ పోస్టులకు సంబంధించి కూడా వివరాలు అనేవి ఒకే చోట పొందుపరిచారు, మీరు చెక్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి గవర్నమెంట్ బడీస్ లోకల్ బడీస్కి సంబంధించి సెపరేట్గా శ్రీకాకుళం పోస్టుల వివరాలు ఇక్కడ మీరు స్క్రీన్ మీద చెక్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి శ్రీకాకుళం డిస్ట్రిక్ట్కి సంబంధించి మున్సిపల్ మేనేజ్మెంట్కి సంబంధించిన పోస్టుల వివరాలు అనేవి ఇక్కడ మీరు స్క్రీన్ మీద చెక్ చేయొచ్చు. శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి
మున్సిపల్ కార్పొరేషన్ మేనేజ్మెంట్కి సంబంధించిన పోస్టుల వివరాలు అనేవి ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నాయి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎస్జిటికి లోకల్ ఓపెన్లో కలిపి 5+2 ఓసీ కోటాలో ఒక పోస్ట్ అనేది ఎస్టీకి ఉంది. ఓకే, ఇలా చెక్ చేసుకోండి. నెక్స్ట్ విజయనగరం జిల్లాకు సంబంధించి చూసినప్పుడు విజయనగరం జిల్లాలో వేరియస్ మేనేజ్మెంట్స్ సంబంధించిన పోస్టుల వివరాలు అనేవి ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. విజయనగరం జిల్లాకు సంబంధించి ఓకే, ఏ పోస్ట్ ఎదుర్కొన్నా మీరు ఆ పోస్ట్కి సంబంధించిన వివరాలు అనేవి చెక్ చేసుకోవచ్చు. ఓకే, విజయనగరం జిల్లాకు సంబంధించి లోకల్ బడీస్ అదేవిధంగా గవర్నమెంట్ బడీ స్కూల్స్కి సంబంధించిన వివరాలు, విజయనగరం జిల్లాకు సంబంధించి మున్సిపల్ మేనేజ్మెంట్ పోస్టులకు సంబంధించిన వివరాలు స్క్రీన్ మీద ఉన్నాయి. మున్సిపల్ మేనేజ్మెంట్, మున్సిపల్ కార్పొరేషన్ మేనేజ్మెంట్కి సంబంధించిన పోస్టుల వివరాలు అనేవి సెపరేట్గా స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నాయి, చెక్ చేయొచ్చు. విజయనగరం కంప్లీటెడ్. మున్సిపల్ కార్పొరేషన్ మేనేజ్మెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్లయితే ఎస్జిడి తీసుకోండి, 4+1 ఓసీలో ఉన్నాయి. నెక్స్ట్ ఒక పోస్ట్ అనేది ఎస్సీ గ్రూప్ 1లో ఉంది. ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి లోకల్ ఓపెన్, లోకల్ అంటే సొంత జిల్లా మాత్రమే, ఓపెన్ అంటే మిగిలిన 12 జిల్లా వాళ్ళు కూడా అప్లై చేస్తే పోటీకి రావచ్చు. నెక్స్ట్ విశాఖపట్నం జిల్లాకు సంబంధించి చూసినప్పుడు మనకి వైజాగ్కి సంబంధించి విశాఖపట్నం జిల్లాకు సంబంధించి చూసినట్లయితే వేరియస్ మేనేజ్మెంట్స్కి సంబంధించిన పోస్టుల వివరాలు అనేవి ఇక్కడ స్క్రీన్ మీద ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తెలుగు స్కూల్ అసిస్టెంట్ తెలుగు 10+1 ఓసీలో ఉన్నాయి. స్కూల్ అసిస్టెంట్ తెలుగుకి సంబంధించి ఇలా చూసుకోండి, లోకల్ ఓన్లీ సొంత జిల్లా వాళ్ళు మాత్రమే ఉంటారు ఓపెన్లో. ఎవరైనా పక్క జిల్లా వాళ్ళు అప్లై చేస్తే వాళ్ళు కూడా పోటీకి వస్తారు. విశాఖపట్నం జిల్లాకు సంబంధించి గవర్నమెంట్ బడి అదేవిధంగా లోకల్ బడి స్కూల్స్కి సంబంధించిన పోస్టుల వివరాలు అనేవి స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. విశాఖపట్నం జిల్లాకు సంబంధించి మున్సిపల్ కార్పొరేషన్ మేనేజ్మెంట్కి సంబంధించిన పోస్టుల వివరాలు అనేవి ఇక్కడ మీరు స్క్రీన్ మీద చెక్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి ట్రైబల్ వెల్ఫేర్ అని చెప్పేసి కూడా సెపరేట్గా ఇచ్చారు. ఆ పోస్టులకు సంబంధించి కూడా వెబ్సైట్లో సెపరేట్ లిస్ట్ అయితే అందుబాటులో ఉంది. వాటికి కూడా అందరూ ఎలిజిబుల్ అవుతారు. ఓకే, టీజీటీ పీజీటీ ప్రిన్సిపల్కి సంబంధించిన పోస్టుల వివరాలను జోన్ 1, జోన్ 2, జోన్ 3 కింద డివైడ్ చేసి వెబ్సైట్లో పీడిఎఫ్లు అనే వెబ్సైట్లు అందుబాటులో ఉన్నాయి. అక్కడి నుంచి అవి కూడా చెక్ చేయండి. నెక్స్ట్ ఈస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించి వేరియస్ మేనేజ్మెంట్స్కి సంబంధించిన పోస్టుల వివరాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి 133+33, ఎస్జిటికి సంబంధించిన ఇక్కడ లోకల్లో 133, ఓపెన్ కోటాలో 33, మొత్తంగా ఓసీ కోటాలో పోస్టులు అయితే ఉన్నాయి. ఓపెన్ అంటే పక్క జిల్లా వాళ్ళు కూడా పోటీ పడతారు, అదే లోకల్ వాళ్ళకి మొత్తం 100% పోస్టులు ఎలిజిబులే. ఇక్కడ 21+4 ఎస్టీ కోటాలో ఉన్నాయి. ఎస్జిటి పోస్టులు 34+9 పోస్టులు అనేవి ఈడబ్ల్యూఎస్కి ఉన్నాయి. ఇక్కడ 133+33 పోస్టులకి అందరూ ఎలిజిబుల్, అన్ని రిజర్వేషన్ల వాళ్ళు ఎలిజిబుల్. మిగిలిన పోస్టులకి రిజర్వేషన్ ఎవరైతే ఉందో ఆ రిజర్వేషన్ అనేది నెక్స్ట్ ఓపెన్ కట్ ఆఫ్ కంప్లీట్ అయిన తర్వాత రిజర్వేషన్లో పోస్టులు అనేవి భర్తీ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి మున్సిపల్ మేనేజ్మెంట్కి సంబంధించిన పోస్టుల వివరాలు అనేవి ఏ విధంగా ఉన్నాయనేది ఇక్కడ చెక్ చేయండి. నెక్స్ట్ మున్సిపల్ మేనేజ్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి కూడా పోస్టుల వివరాలు ఏ విధంగా ఉన్నాయనేది ఇక్కడ మనకి స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను చూడండి. నెక్స్ట్ వెస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించి పశ్చిమ గోదావరి జిల్లాలో వేరియస్ మేనేజ్మెంట్స్కి సంబంధించిన పోస్టుల వివరాలు అనేవి ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. 138+31 పోస్టులు అనేవి ఎస్జిటికి ఉన్నాయి, అది ఓసీ కోటాలో ఉన్నాయి, జనరల్ కోటా. అన్ని రిజర్వేషన్ వాళ్ళు కూడా 138+31 పోస్టులకి ఎలిజిబుల్. నెక్స్ట్ గవర్నమెంట్ బడీస్ లోకల్ బడీ స్కూల్స్కి సంబంధించిన వివరాలను కూడా చెక్ చేయండి. మున్సిపల్ మేనేజ్మెంట్కి సంబంధించిన వెస్ట్ గోదావరి పోస్టుల వివరాలు స్క్రీన్ మీద ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ బయోలాజికల్ సైన్స్కి సంబంధించి చూసినప్పుడు లోకల్ ఓపెన్లో కలిపి 3 పోస్టులు అనేవి ఓసీ వాళ్ళకు ఉన్నాయి. అంటే ఓసీ అంటే జనరల్ కోటా. ఒక పోస్ట్ అనేది బీసీఏకి ఉంది, స్కూల్ అసిస్టెంట్ బయోలాజికల్ సైన్స్.
నెక్స్ట్ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి చూసినప్పుడు మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి వెస్ట్ గోదావరికి సంబంధించి పోస్టుల వివరాలు మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఇంకా మనకి ఏపీడిఎస్సి వెబ్సైట్లో పరిశీలన చేసినట్లయితే ఏపీడిఎస్సి వెబ్సైట్లో పోస్ట్ వేకెన్సీస్ స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించి మనం చూసినట్లయితే ఇక్కడ వేకెన్సీ ఫైల్ అని చెప్పేసి మొత్తం 13 జిల్లాలకు సంబంధించి ఆల్రెడీ మీకు ఇప్పుడు క్లారిటీగా చూపించాను. ఇక్కడ వేకెన్సీస్కి సంబంధించి మనం చూసినట్లయితే హారిజంటల్కి సంబంధించిన సమాచారం అనేది పొందుపరిచే విధంగా కూడా పోస్టుల వివరాల గురించి దీనిలో మెన్షన్ చేశారు. దీని గురించి కూడా ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఓకే, ఇక్కడ ఫస్ట్ ఏవైతే ఉన్నాయో అవి ఖాళీలకు సంబంధించిన వివరాలు. నెక్స్ట్ మనకి ఏవైతే పీడిఎఫ్లు ఉన్నాయో ఇవి వచ్చేసరికి ఆ జిల్లాకు సంబంధించిన ఉమెన్ కోటాలోకి ఎన్ని పోస్టులు వచ్చే అవకాశం ఉంది ఏంది ఈ వివరాలన్నీ కూడా తెలియజేసే విధంగా ఉంటుంది. ఆ పీడిఎఫ్లు అనేవి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ డౌన్లోడ్ చేసి చూసినట్లయితే మీకు ఇక్కడ చిత్తూరు జిల్లాకు సంబంధించి పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ చేశాను. చిత్తూరు జిల్లాకు సంబంధించి డౌన్లోడ్ చేసినప్పుడు ఇక్కడ ఏపీడిఎస్సి 2025 అని చెప్పేసి చూపిస్తుంది. మేనేజ్మెంట్ వైజ్ పోస్ట్ వైజ్ రాస్టర్ నోటిఫైడ్ అని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ గవర్నమెంట్ బడి అదేవిధంగా లోకల్ బడీస్ అని చెప్పేసి డివైడ్ అవుతాయి. ప్రతిది కూడా మున్సిపల్ కార్పొరేషన్ సెపరేట్గా డివైడ్ అవుతుంది, మున్సిపల్ మేనేజ్మెంట్ సెపరేట్గా డివైడ్ అవుతుంది. ఇది వచ్చేసరికి గవర్నమెంట్ లోకల్ బడీస్కి సంబంధించి చిత్తూరు ఎస్జిటికి సంబంధించి 761 పోస్టులు అయితే ఈ గవర్నమెంట్ లోకల్ బడీస్లో ఉన్నాయి. ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ అని చెప్పేసి ఉన్నాయి కదా, ఈ క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ గురించి తర్వాత చూద్దాం. ఓన్లీ ఇక్కడ కరెంట్ వేకెన్సీస్ అని ఏవైతే ఉన్నాయో ఈ కరెంట్ వేకెన్సీస్ వీటిపై ఫోకస్ చేయండి. ఈ కరెంట్ వేకెన్సీస్కి సంబంధించి మనం చూసినట్లయితే ఓసీ కోటాకి సంబంధించి మొత్తంగా 298 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ ఓపెన్లో 58 పోస్టులు, లోకల్లో 240 పోస్టులు. ఓపెన్ అంటే ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కదా, ఓపెన్ 20% పోస్టులకి పక్క జిల్లా వాళ్ళు కూడా పోటీ పడవచ్చు అప్లై చేసుకున్నప్పుడు. లోకల్ వాళ్ళైతే ఓన్లీ లోకల్లో ఉన్న పోస్టులకి 100% ఎలిజిబుల్. ఇక సొంత జిల్లా అభ్యర్థి ఓపెన్లో ఉన్న పోస్టులకి లోకల్లో ఉన్న పోస్టులకి రెండింటికి కూడా ఎలిజిబులే. ఇక్కడ 298 పోస్టుల్లో ఎస్జిడికి సంబంధించి మనం చూసినప్పుడు 94 పోస్టులు మహిళలు ఉండేలా చూసుకోవాలి. అది ఇక్కడ హారిజంటల్ రిజర్వేషన్ చెప్పేది. హారిజంటల్ రిజర్వేషన్ ప్రకారం చూసినట్లయితే 33.1/3% ఈ పోస్టులు మహిళలు ఉండేలా చూసుకోవాలి. రిమైనింగ్ పోస్టుల్లో మెన్ ఉన్న ఉమెన్ ఉన్న మెరిట్ ప్రకారం అయితే భర్తీ చేయడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ 202 పోస్టులు అనేవి మెన్ ఉన్న ఉమెన్ ఉన్న నో ప్రాబ్లం. మెరిట్ లిస్ట్ ప్రకారం భర్తీ చేసేటప్పుడు కంపల్సరీగా మాత్రం ఈ 298 పోస్టుల్లో 94 పోస్టులు కంపల్సరీగా ఉమెన్స్ ఉండేలా చూడాలి. అది హారిజంటల్ రిజర్వేషన్ చెప్పే అంశం. కానీ ఇక్కడ మనం జనరల్గా అబ్జర్వ్ చేసినట్లయితే టాప్ 298 మందిలో ఆటోమేటిక్గా మహిళలు ఒక 100, 120 ఆటోమేటిక్గా ఫిల్ అయిపోతారు. కాబట్టి ఇక మహిళా రిజర్వేషన్ అనేది సెపరేట్గా ఏమీ ఉండదు. ఈ విషయం మీకు అర్థమై ఉంటుంది. అంటే ఆల్రెడీ ఎలాగో 298 మందిలో మహిళలని ఆటోమేటిక్గా ఫిల్ అయిపో మహిళా రిజర్వేషన్ అంటే ఇంకేం సెపరేట్గా ఉండదు. ఇక నెక్స్ట్ మనకి ఓసీ కోటాలో ఉన్న పోస్టులకి అందరూ కూడా ఎలిజిబుల్ అవుతారు. అన్ని రిజర్వేషన్ వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. ఓపెన్లో ఉన్న పోస్టులు ఓసీలో ఉన్న పోస్టులు ఫిల్ అయిపోయిన తర్వాత రిజర్వేషన్ కోటా అనేది స్టార్ట్ అవుతుంది. రిజర్వేషన్ కోటా వారీగా ఇక్కడ 52 పోస్టులు బీసీఏకి 16 మంది మహిళలు, బీసీబీకి 76 మందికి గాను 23 మంది మహిళలు, 7 పోస్టులు బీసీడీకి గాను 2 మహిళలు, బీసీడీ 53కి గాను 16 మహిళలు, బీసీఈ 30 పోస్టులకు గాను 9 మంది మహిళలు ఉండే విధంగా ఈ విధంగా మహిళా రిజర్వేషన్ అనేది మీరు చెక్ చేయండి. చాలామంది ఫిజికల్లీ హ్యాండిక్యాప్టెడ్ క్యాండిడేట్లు మా పోస్టులు ఏమైపోయాయని అని చెప్పేసి భయపడుతున్నారు కదా, ఇక్కడ చూపిస్తున్నాడు చూడండి. విహెచ్కి సంబంధించి 7 పోస్టులు, ఓహెచ్కి సంబంధించి 8 పోస్టులు, ఎంఐకి సంబంధించి 8 పోస్టులు, స్పోర్ట్స్కి సంబంధించి 23 పోస్టులు. ఈ విధంగా ఈ పోస్టులు అనేవి ఇంకా డివైడ్ కాలేదు. ఆ డివైడ్ అయిన తర్వాత ఎవరెవరికి ఎన్ని వస్తున్నాయనేది మనకు క్లారిటీ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఈ పీడిఎఫ్లు డౌన్లోడ్కి సంబంధించి రామ్ రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను. ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేసిన వెంటనే కిందకు ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి మొత్తంగా 13 జిల్లాలకు సంబంధించిన ఏవైతే ఈ పీడిఎఫ్లు ఉన్నాయి ఈ పీడిఎఫ్లు అన్నీ కూడా మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే పోస్ట్ చేస్తాను. అక్కడి నుంచి కూడా మీరు కంప్లీట్గా చెక్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. రామ్ రమేష్ ప్రొడక్షన్స్ అని చెప్పేసి మీరు టెలిగ్రామ్లో సెర్చ్ చేసినట్లయితే అక్కడ కూడా మీకు ఈ పీడిఎఫ్లు అనేవి డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే డైరెక్ట్గా ఏపీడిఎస్సి వెబ్సైట్లో కూడా వేకెన్సీస్ లిస్టులు పీడిఎఫ్లు అనేవి అందుబాటులో ఉన్నాయి. కాబట్టి అక్కడి నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఒక ఎస్జిటి అనే కాదు, స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి అన్ని పోస్టుల వివరాలు కూడా ఇదే విధంగా క్లారిటీగా టేబుల్ వైస్ ఇచ్చున్నారు.
ఈ టేబుల్స్ అన్నీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఆల్రెడీ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి ఏంది కథ అనేది కూడా ఆల్రెడీ సెపరేట్గా మీకు ఇప్పుడు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కాబట్టి వేకెన్సీస్ మీద కూడా అందరికీ పూర్తి అవగాహన అయితే వచ్చి ఉంటుంది. ఫ్రెండ్స్, డిఎస్సి పోస్టుల భర్తీ అంశంలో భాగంగా ఇది మనకి మొదటి సంతకం. 16,347 పోస్టులకు సంబంధించి ప్రభుత్వం ఖచ్చితంగా దీన్ని ప్రెస్టీజియస్గా తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే మొదటి సంతకం దాదాపుగా సంవత్సరం సమయం అయితే పూర్తవుతుంది. నెక్స్ట్ స్థానిక ఎన్నికలు కూడా రానే వస్తున్నాయి. కాబట్టి ఈ డిఎస్సి ప్రభావం అనేది ఖచ్చితంగా నెక్స్ట్ వచ్చే స్థానిక ఎన్నికలపై పూర్తి స్థాయిలో ఉంటుంది. కొంచెం కాదు, పూర్తి స్థాయిలో ఉంటుంది. కాబట్టి ఈ పోస్టుల భర్తీ అంశం అనేది ప్రభుత్వానికి చాలా కీలకంగా మారబోతుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. అందువల్ల ఇప్పటివరకు ఎగ్జామ్స్ని ఏ విధంగా ఎన్ని కోర్టు కేసులు పడినా 33 కోర్టు కేసులు పడినా సహితం సుప్రీంకోర్టులో కోర్టు కేసులు పడినా అన్నీ కూడా చిటికలో సాల్వ్ చేశారో అదే తరహాలో ఇప్పుడు పోస్టింగ్ల భర్తీ ప్రక్రియను కూడా ముందుకు తీసుకువెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. ఖచ్చితంగా ఆగస్టులోనే నియామకాలు పూర్తి చేయాలని చెప్పేసి కూడా విద్యాశాఖ మంత్రి నుంచి స్టేట్మెంట్ వచ్చిన నేపథ్యంలో యాజ్ సోన్ యాజ్ పాసిబుల్ మనకి రిజల్ట్ కూడా వీలైనంత త్వరగానే విడుదల చేసే అవకాశం కూడా లేకపోలేదు. మనకి జూలై 12వ తారీఖు వరకు కీ అబ్జెక్షన్లు అయితే పెట్టుకునే అవకాశం ఇచ్చారు. జూలై 12వ తారీఖు తర్వాత మనకి కీ అబ్జెక్షన్లన్నీ పరిశీలన చేయడానికి ఒక వారం రోజులు 10 రోజులు సమయం తీసుకున్నాం. వాటికి సంబంధించిన ఫైనల్ కీలు ఇచ్చిన తర్వాత మెరిట్ లిస్టులు కానివ్వండి, నెక్స్ట్ ప్రొవిజనల్ సెలక్షన్ లిస్టుల ప్రాసెస్ కానివ్వండి, నార్మలైజేషన్తో కలుపుకున్న రిజల్ట్ కానివ్వండి, ఇవన్నీ కూడా జూలై నెలాఖరు నాటికి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మనకి ఇక ఆగస్టులో సర్టిఫికెట్ల వెరిఫికేషన్కి ఈ ప్రాసెస్ అంతా కూడా జరిగే అవకాశం అయితే ఉంటుంది. యాజ్ సోన్ యాజ్ పాసిబుల్ పోస్టుల భర్తీ చేయడానికి చూస్తారు. ఆగస్టు 15 నాటికి పోస్టింగ్లు ఇచ్చే విధంగా కూడా చర్యలు జరిగే అవకాశం అయితే ఉంటుంది. ఒకవేళ ఆగస్టు 15 మిస్ అయిందంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సెప్టెంబర్ 5 నాటికి ఇక్కడ నియామక పత్రాలు అందజేసి దీన్ని పూర్తి చేసే అవకాశం అయితే కనిపిస్తోంది. ఏపీ డిఎస్సికి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ ఏమిటి, ఏం సర్టిఫికెట్లు అనేవి గ్యాదర్ చేసుకోవాలి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది, వీటన్నింటి గురించి కూడా సెపరేట్గా నేను మన ఛానల్లో ఒక వీడియో చేశాను. ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేసిన వెంటనే కిందకు ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి కూడా ఆ వీడియోని చూడండి, మీకు పూర్తి అవగాహన అయితే వస్తుంది సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో 13 జిల్లాలకు సంబంధించి టీజీటీ ట్రైనడ్ గ్రాడ్యుయేషన్ టీచర్, పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్, ప్రిన్సిపల్, అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్కి సంబంధించిన లాంగ్వేజ్లు, నాన్ లాంగ్వేజ్ వాళ్ళకి సంబంధించి, దాంతోపాటు ఎస్జీడీ సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి కూడా మనం సర్వే అయితే కండక్ట్ చేసాం. సర్వేలో ఎవరైతే మార్క్స్ ఇచ్చారో ఆ లిస్టులు పీడిఎఫ్లు అన్నీ కూడా ఎక్సెల్ సీట్లు కూడా రామ్ రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేశాను. ఆ కట్ ఆఫ్ మార్కులకు సంబంధించి ఆ ఇచ్చిన అభ్యర్థుల మార్కులకు సంబంధించి కూడా సెపరేట్గా మన ఛానల్లో ఒక వీడియో అయితే చేయడం జరిగింది. కాబట్టి ఒకసారి ఆ వీడియోలు కూడా చెక్ చేయండి. ఎవరెవరు ఎంత స్కోర్ చేశారనే అంశాలకు సంబంధించి కూడా మీకు ఒక అవగాహన అయితే వస్తుంది. ఇది గైస్ దీనికి సంబంధించిన కంప్లీట్ సమాచారం. ఇక వేకెన్సీస్కి సంబంధించిన పీడిఎఫ్ లిస్టులు అనేవి మీరు చెక్ చేసుకోవాలంటే ఏపీ డిఎస్సి వెబ్సైట్లో పీడిఎఫ్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే డైరెక్ట్గా రామ్ రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా పీడిఎఫ్లు అనేవి పెడతాను, అక్కడి నుంచి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇది గైస్ ఇప్పటివరకు ఉన్న సమాచారం. మరింత అప్డేట్ ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుసుకుందాం. ఈ వీడియోలో చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే అందించి ఉంటానని చెప్పేసి అనుకుంటున్నాను. ఇంకా ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వలేదు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఎవ్రీ ఇయర్ డిఎస్సి అంటున్నారు కాబట్టి ప్రతి సంవత్సరం డిఎస్సి నిర్వహిస్తామని చెప్పి స్టేట్మెంట్ అయితే చేశారు. కాబట్టి ఈ డిసెంబర్ ఎండింగ్ నాటికి 2025 డిసెంబర్ ఎండింగ్ నాటికి ఇంకొక టెట్ నోటిఫికేషన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆంధ్రప్రదేశ్లో. అంటే ప్రతి సంవత్సరం కంపల్సరీగా టెట్ పరీక్ష అయితే నిర్వహిస్తామని చెప్పిన నేపథ్యంలో డిసెంబర్ ఎండింగ్ నాటికి టెట్కి సంబంధించి మరొక టెట్ నోటిఫికేషన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎవ్రీ ఇయర్ డిఎస్సి నిర్వహిస్తామని చెప్తున్నారు. కాబట్టి మనకి 2026 లోపు ఇంకొక డిఎస్సిని కూడా కండక్ట్ చేసే అవకాశం కూడా లేకపోలేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే లాంగ్ టర్మ్లో ప్రిపేర్ అయ్యారో, టెక్స్ట్ బుక్లని ఎక్కువగా చదివారో, టెక్స్ట్ బుక్లని ఎక్కువ సార్లు తిరగేసి చదివారో వాళ్ళు మాత్రమే ఈ డిఎస్సీలో ఎక్కువ స్కోర్ అనేది చేశారని చెప్పుకోవచ్చు. నేను చాలామందితో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పిన అంశం ఒకటే, టెట్లో ఎవరైతే 120+ స్కోర్ చేశారో వాళ్ళు 80 మార్కులకి జరిగిన డిఎస్సిలో 50 నుంచి 55, 60 వాళ్ళే స్కోర్ చేయగలిగారు. అంటే టెట్లో వెయిటేజీ అనేది వాళ్ళు డిఎస్సికి చాలా బాగా యూజ్ చేసుకున్నారు. అంటే టెట్లో వచ్చిన మార్కులు అనేవి డిఎస్సికి సంబంధించి 20% కింద యాడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ వెయిటేజీ వాళ్ళకి చాలా ప్లస్ పాయింట్ కింద మారింది. ఇక టెట్లో ఎవరైతే 90 మార్కులు 80 మార్కులు ఈ రేంజ్లో స్కోర్ చేశారో వీళ్ళు వచ్చేసరికి ఓన్లీ డిఎస్సిలో కూడా 40 మార్కులు 45 మార్కులు ఈ రేంజ్లో మాత్రమే స్కోర్ చేయగలిగారు. ఇక టెట్లో ఎవరైతే 135 140కి పైగా 130కి పైగా ఎవరైతే స్కోర్ చేశారో వాళ్ళు వచ్చేసరికి 80 మార్కులకి జరిగిన డిఎస్సిలో 60 మార్కుల వరకు కూడా స్కోర్ చేయగలిగారు. ఓవరాల్గా చూసినట్లయితే
గత 2018 నుంచి ఎవరైతే అప్పుడు జాబ్ మిస్ అయిన వారు కంటిన్యూస్గా ప్రిపరేషన్లో ఉండి లాంగ్ టర్మ్లో ప్రిపేర్ అయ్యాలో వాళ్ళు మాత్రమే ఈ రోజున 75కి పైగా 80కి పైగా స్కోర్ చేసిన వాళ్ళని మనం చూస్తూ ఉన్నాం. ఓకే గైస్, ఎవరైతే నెక్స్ట్ డిఎస్సికి సంబంధించి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఉన్నారో మీరు చేస్తున్న వర్క్తో పాటు కానీ ప్రతిరోజు కూడా ఎంతో కొంత సమయం ప్రిపరేషన్పై కూడా కేటాయించవలసిన అవసరం అయితే ఉంది. మనకి ఏవైతే స్టాండర్డ్ సిలబస్ ఉందో, అంటే సైకాలజీ సబ్జెక్ట్ అనేది సాధారణంగా మారే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి సైకాలజీకి సంబంధించి కానివ్వండి, విద్యా దృక్పథాల సబ్జెక్టుకి సంబంధించి కానివ్వండి, మెథడాలజీ అంశాలు కానివ్వండి, తెలుగు గ్రామర్, ఇంగ్లీష్ గ్రామర్ అంశాలు కానివ్వండి, మ్యాథ్స్ మెథడ్స్కి సంబంధించి కానివ్వండి, కొన్ని ఏవైతే స్టాండర్డ్ సిలబస్ ఉంటుందో ఆ చేంజెస్ అనేవి లేని సిలబస్ అనేది కంపల్సరీగా ఎప్పటి నుంచి కూడా చదవడంపై ఫోకస్ చేయండి. ఇక కంటెంట్లో టెక్స్ట్ బుక్ సిలబస్ అనేది ఫర్దర్గా నెక్స్ట్ ఏ విధంగా ఉండబోతుంది అనేది చూద్దాం. సిలబస్ వచ్చేసరికి 10th క్లాస్లో ప్రస్తుతం చేంజ్ అయింది కాబట్టి నెక్స్ట్ టెట్కి కానీ నెక్స్ట్ డిఎస్సికి కానీ 10th క్లాస్ ఏదైతే న్యూ ఉందో ఆ న్యూ 10th క్లాస్ యాడ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. రిమైనింగ్ అంతా కూడా సిలబస్ అనేది సేమ్ ఉండే అవకాశాలు కూడా లేకపోలేదు. ఓకే గైస్, ఫర్దర్గా దానికి సంబంధించి కూడా ఏ అప్డేట్ వచ్చినా కానీ మీకు తప్పకుండా తెలియచేయడం జరుగుతుంది. లాంగ్ టర్మ్లో ఎవరైతే ఎక్కువగా ప్రిపేర్ అయ్యారో ఆల్రెడీ ఇప్పుడు 75కి పైగా 80కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు 2 టెట్లు 3 టెట్లు రాసి టెట్లో దాదాపుగా 120 నుంచి 130 వరకు స్కోర్ పెట్టుకుని డిఎస్సిలో కూడా గట్టి ఫైట్ చేసి ఈ రోజున 75కి పైగా 70కి పైగా 80కి పైగా స్కోర్ చేసిన ఎవరిని చూసినా కానీ వాళ్ళు ఎక్కువ సార్లు టెక్స్ట్ బుక్లు అనేవి చదువున్నారు, అందుకే బాగా స్కోర్ చేయగలిగినారు. ఓకే గైస్, ఇది దీనికి సంబంధించిన సమాచారం. ఫర్దర్గా మరిన్ని వీడియోస్ అనేవి మన ఛానల్ ద్వారా మీకు అందుతూనే ఉంటాయి. కీ అబ్జెక్షన్లు అనేవి చాలామంది పెట్టున్నారు. ఇంకెవరైతే కీ అబ్జెక్షన్లు పెట్టలేదో పెట్టండి. కీ అబ్జెక్షన్లు చేసిన తర్వాత ఫైనల్ కీలో కూడా 2-3 మార్కులు అనేవి చేంజ్ అయ్యే అవకాశం కూడా లేకపోలేదు. 2-3 బిట్లు కూడా మారే అవకాశం కూడా లేకపోలేదు ఫైనల్ కీలో. దాంతోపాటుగా నార్మలైజేషన్ అనేది ఉంది. నార్మలైజేషన్ ఈ పేపర్ ఈజీగా వచ్చింది, వేరొక పేపర్ కష్టంగా వచ్చింది, అది మీరు ఎవరు కూడా డిసైడ్ చేసేది కాదు. ఆ షిఫ్ట్లో ఎవరైతే ఎగ్జామ్ రాశారో ఆ షిఫ్ట్లో వచ్చిన మార్కులు అనేవి డిసైడ్ చేస్తాయి. టాప్ 20 క్యాండిడేట్స్ ఎలా పర్ఫామ్ చేశారు, లీస్ట్ క్యాండిడేట్స్ ఎలా పర్ఫామ్ చేశారు, ఆ షిఫ్ట్కి సంబంధించిన సగటు వేరొక షిఫ్ట్లో రాసిన అభ్యర్థుల సగటు ఏ విధంగా ఉంది, వీటన్నింటినీ బేరీజ్ వేసుకున్నప్పుడు మొత్తంగా ఎస్జిటి వాళ్ళకైతే 10 షిఫ్ట్లలో పరీక్ష జరిగింది. 10 షిఫ్ట్లలో పరీక్ష జరిగినప్పుడు ఆ షిఫ్ట్లో వచ్చిన అభ్యర్థుల మార్కులు డిసైడ్ చేస్తాయి ఏ పేపర్ ఈజీగా వచ్చింది, ఏ పేపర్ కష్టంగా వచ్చిందని. ఖచ్చితంగా మీ పేపర్ కష్టంగా వచ్చి మీరు స్కోర్ చేయలేనంత స్థితిలో ఉన్నట్లయితే వేరొక షిఫ్ట్లో వాళ్ళు స్కోర్ చేసే స్థితిలో ఉన్నప్పుడు కంపల్సరీగా మీకు యాడింగ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. నార్మలైజేషన్ విషయానికి వచ్చినట్లయితే గత టెట్లో 10-15 మార్కుల వరకు పెరిగాయి. డిఎస్సికి వచ్చేసరికి ఖచ్చితంగా 4-5 మార్కుల ప్లస్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు కొన్ని షిఫ్ట్లకి. ఇక మిగిలిన షిఫ్ట్లకు సంబంధించి వాళ్ళ మార్కులు అనేవి వాళ్ళకు ఉండే అవకాశం ఉంటుంది. మైనస్ అనేది చాలా తక్కువగా జరుగుతుంది. 1-2 షిఫ్ట్లకి కేవలం 1 లేదా అర మార్కు, 1.5 మార్కు ఈ విధంగా మాత్రమే. నార్మలైజేషన్లో మార్కులు అనేవి తగ్గే షిఫ్ట్లు కేవలం 1 లేదా 2 మాత్రమే ఉంటాయి. అది కూడా 1-1.5 మాత్రమే తగ్గే అవకాశం ఉంటుంది. పెరగడం అంటూ వస్తే ఈజీగా ఉన్న పేపర్కి మిగిలిన వాళ్ళని ఈక్వల్ చేస్తారు కాబట్టి వాళ్ళకి ప్లస్ అయితే ఉండే అవకాశం కూడా లేకపోలేదు. ఏది ఈజీ ఏది కష్టం అనేది ఆ షిఫ్ట్లో రాసిన అభ్యర్థుల మార్కులు అనేవి డిసైడ్ చేస్తాయి. భారీ వ్యత్యాసాలు లేకపోయినప్పటికీ కొన్ని షిఫ్ట్లకి అయితే మాత్రం ఒక 5-6 మార్కులు ఈ విధంగా కూడా నార్మలైజేషన్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అన్ని షిఫ్ట్లకి కాదు. టెట్లో 10-15-20 మార్కులు కలిసినప్పుడు డిఎస్సిలో ఖచ్చితంగా ఒక 5 మార్క్స్ అయితే జంప్ ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేసిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఆ నార్మలైజేషన్ ఫార్ములా అనేది అభ్యర్థుల మార్కుల్ని బేస్ చేసుకుని ఉంటుంది కాబట్టి దీని గురించి కూడా ఫైనల్ రిజల్ట్ వచ్చిన తర్వాత మనం డిస్కస్ చేద్దాం. ఈ మార్కులు అయితే ఫైనల్ కాదు, ఫైనల్గా నార్మలైజేషన్ తర్వాత వచ్చిన మార్కులు మాత్రమే ఫైనల్ అవుతాయి. నార్మలైజేషన్ ఫార్ములా ఏ విధంగా వర్క్ అవుతుంది అని కూడా ఆల్రెడీ మన ఛానల్లో వీడియో చేసిన ఆ వీడియో కూడా చూడండి, మీకు ఒక అవగాహన అయితే వస్తుంది. నార్మలైజేషన్ ఫార్ములా అనేది ఒక డిఫరెంట్ ఫార్ములా. తగ్గడం అంటూ వస్తే 5 మార్కులు 6 మార్కులు ఏం తగ్గవు, కేవలం 1.5 మార్కులు మాత్రమే తగ్గే అవకాశం, అది కూడా 1-2 షిఫ్ట్లకు మాత్రమే. ఇక స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి అయితే భారీ వ్యత్యాసాలు అనేవి ఉండకపోవచ్చు. కేవలం 2-3 మార్కులు మనం వ్యత్యాసం అనేది ఖచ్చితంగా ఫైనల్ రిజల్ట్లో చూసే అవకాశం అయితే ఉంటుంది. స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థుల విషయానికి వచ్చినట్లయితే, ఎస్జిటి అభ్యర్థుల విషయానికి వచ్చినట్లయితే 10 షిఫ్ట్లు కనుక కొద్దిగా వేరియేషన్ అనేది కనిపిస్తుంది. అంటే ఆ జంప్ అనేది 4 మార్కులు ఉంటుందా, 3 మార్కులు ఉంటుందా, కొన్ని షిఫ్ట్లకి 2 ఉంటుందా, లేదంటే 2 నుంచి 6 మార్కుల మధ్య ఉంటుందా అనేది మనం ఎగ్జాక్ట్గా చెప్పలేం. ఖచ్చితంగా జంప్ అయితే ఉంటుంది. తగ్గడం అంటూ వస్తే 10 షిఫ్ట్లకి జరిగినప్పుడు 1 లేదా 2 షిఫ్ట్లకి ఒక 1 మార్కు మాత్రమే. తగ్గడం అంటూ వస్తే చాలా తక్కువ తగ్గుతాయి.
పెరగడం అంటూ వస్తే ఒక 3 నుంచి 4 మార్కులు 5 మార్కులు ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. మనం టెట్ టైంలో కూడా నార్మలైజేషన్లో కేవలం 2-3 మార్కులు 5 మార్కులు పెరుగుతాయని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేసినప్పుడు 2022 టెట్కి జంప్ అనేది 10, 15, 22 మార్కులు జంపింగ్ ఉంది. అంటే 22 మార్కులు జంప్ అనేది మనం చూసాం. అంటే ఇక్కడ 80 మార్క్స్కి జరిగింది ఎగ్జామ్, హాఫ్ మార్క్ అనేది ఉంది కాబట్టి జంప్ తక్కువ ఉంటుంది. అది 3 నుంచి 4 ఉంటుందా లేదా 5 ఉంటుందా, కొన్ని షిఫ్ట్లకి 6 మార్కుల వరకు ఉంటుందా, అది మనం ఎగ్జాక్ట్గా చెప్పలేం. కానీ జంపింగ్ అయితే మాత్రం ఖచ్చితంగా చూడబోతున్నాం ఫైనల్ రిజల్ట్లో. ఓకే గైస్, కట్ ఆఫ్ మార్కులకు సంబంధించి ఆల్రెడీ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్కి సంబంధించి కూడా వీడియోస్ అనేవి మన ఛానల్లో ఒకసారి చెక్ చేసుకోవచ్చు. నార్మలైజేషన్పై కూడా వీడియోస్ అనేవి ఒకసారి చెక్ చేసుకోవచ్చు. నార్మలైజేషన్ ఫార్ములా ఏ విధంగా వర్క్ అవుతుంది అనేది కూడా సెపరేట్గా నేను మన ఛానల్లో వీడియో చేశాను. సెలక్షన్ ప్రాసెస్ వీడియో కూడా మన ఛానల్లో ఉంది, చెక్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే రామ్ రమేష్ ప్రొడక్షన్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, రామ్ రమేష్ ప్రొడక్షన్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్ కామెంట్ చేయండి, లేదంటే మెసేజ్ చేయండి. కుదిరినప్పుడు తప్పనిసరిగా నేనైతే రిప్లై ఇస్తాను. యూట్యూబ్ కామెంట్స్కి మన మిత్రులందరూ కూడా అభ్యర్థులు ఏదైనా కామెంట్ చేసినప్పుడు దానికి సంబంధించిన ఆన్సర్ అనేది మీకు తెలిసినట్లయితే మీరు కూడా రిప్లై ఇవ్వండి. అన్నింటికి రిప్లై ఇవ్వడానికి చాలా సమయం అనేది తీసుకుంటుంది, మీరు కూడా ఖచ్చితంగా రిప్లై ఇవ్వండి.